మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు కరోనా మీద మనకు బ్రీఫింగ్ చేయడానికి గాంధీ హాస్పిటల్ నుండి డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు, అదేవిధంగా అపోలో నుండి డాక్టర్ సుబ్బారెడ్డి గారు రావడం జరిగింది. వారు ఈరోజు మీడియాతోటి ఇంటరాక్ట్ అవుతారు. ముందుగా ప్రమోద్ కుమార్ గారు వస్తుంది. ఇది ముఖ్యంగా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, శ్వాసకోశ నాళానికి ఎఫెక్ట్ చేస్తుంది. ఇది దీని వలన ముఖ్యంగా జ్వరం రావడం, గొంతు నొప్పి రావడం, జలుబు, తర్వాత శ్వాస సంబంధించిన ఇబ్బంది కలగడం జరుగుతుంది. ఈ లక్షణాలతో ఈ కరోనా వ్యాధి కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా ఈ వ్యాధి ముందుగా వుహాన్ సిటీ చైనాలో ఎమర్జ్ అయింది. అక్కడ వాళ్ళు అనేది ఏమిటి అంటే అక్కడ వైల్డ్ యానిమల్స్తో ముఖ్యంగా బ్యాట్ నుంచి అక్కడ ఒక వైల్డ్ యానిమల్స్కి స్ప్రెడ్ అయ్యి అక్కడ నుంచి ఈ చైనీస్ పీపుల్ ఈ వైల్డ్ యానిమల్స్ క్లోజ్ కాంటాక్ట్ ఉండడం వల్ల ఆ మార్కెట్లో ఆ బ్యాట్ నుంచి ఆ వైల్డ్ యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి స్ప్రెడ్ అయింది. అక్కడ నుంచి హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అవుతూ ఆ వుహాన్ నుంచి ఇతర కంట్రీస్కి స్ప్రెడ్ అయింది. ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అంటే తుంపుళ్ళ ద్వారా, అంటే మనిషి మాట్లాడుతున్నప్పుడు కానీ, తుమ్ముతున్నప్పుడు కానీ, దగ్గుతున్నప్పుడు కానీ ఆ తుంపుళ్ళలో ఈ వైరస్ ఉంటుంది. ఆ వైరస్ మనిషి 1 మీటర్ లోపు ఉంటే అతని మీద పడి అతనికి జబ్బు రావడము, లేక అతను తగ్గినప్పుడు తుమ్మిన తుంపుళ్ళు టేబుల్ మీద కానీ ఎక్కడైనా సర్ఫేస్ మీద కానీ పడినప్పుడు ఇతర మనుషులు దాన్ని తాకి అతని తర్వాత ముక్కుకు, కన్నుకి చేతులు పెట్టుకున్నప్పుడు ఆ వైరస్ అనేది శ్వాస కోశ నాళానికి చేరుతుంది. అంటే ముక్కులో, నోట్లో చేరినప్పుడు ఈ జబ్బు దీని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటంటే 1 to 14 days. అంటే ఒకసారి ఆ వైరస్ అనేది మనిషిలో చేరినప్పుడు సిమ్టమ్స్ 1 రోజు నుంచి 14 రోజుల్లోపు డెవలప్ అవ్వచ్చు. ఆ సిమ్టమ్స్ జ్వరం, బాడీ పెయిన్స్, గొంతు నొప్పి, తర్వాత దగ్గు మరియు శ్వాస సంబంధించిన ఇబ్బంది ఈ రకంగా లక్షణాలతో ఉంటుంది. సో ఇది గాలి ద్వారా, తర్వాత ఫోమైట్స్ అంటామంటే ఒకరి నుంచి ఒకరికి తగిలినప్పుడు, క్లోజ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు, సర్వీస్ టేబుల్ మీద కానీ ఎక్కడైనా పడినప్పుడు ఇతర వాళ్ళు దాన్ని టచ్ చేసినప్పుడు అతను చేతులు వీళ్ళు కళ్ళలో, ముక్కులో పెట్టుకున్నప్పుడు అతనికి కూడా వస్తుంది. అంటే 2 రకాలుగా, ఒకటేమో ఎయిర్ బార్న్ అంటాం, ఇంకోటేమో కాంటాక్ట్ అంటాం. సో ఈ 2 విధాలుగా మనకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. సో ఇప్పుడు మనకు ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం దీనికి ప్యానిక్ అవ్వద్దు. ఫస్ట్ ఈ జబ్బు గురించి అవగాహన ఏర్పరచుకుంటే 99-100% ఈ ప్యానిక్కి పోతుంది. 85% వరకు మైల్డ్ ఇన్ఫెక్షన్స్ అంటే మామూలు జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పితో పోతుంది. ఇది మొదటిసారి వచ్చింది కాబట్టి దీన్ని ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఈ లాక్డౌన్ చర్యలు, ఐసోలేషన్, క్వారంటైన్ చేయడం జరుగుతుంది. సో ఇది 85% వరకు మైల్డ్ ఇన్ఫెక్షన్స్ తోటి అదే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మిగతా 15%లో కొంచెం న్యూమోనియాతో డెవలప్ అవుతుంది, అంటే శ్వాసకోశ ఇబ్బందులతో ఉంటుంది. వాళ్ళలో కూడా ఎక్కువ శాతం మంది రికవరీ అయిపోతారు. దాంట్లో ఒక 5 మంది సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ తోటి, ARDS తోటి వెంటిలేటర్ పోయే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళను కూడా కొంతవరకు వేరే కొత్త పద్ధతుల ద్వారా మనం ట్రీట్మెంట్తో కాపాడగలము. సో ప్రస్తుతానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏమీ లేదు, కానీ
లక్షణాలు బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు రాకుండా చేయడానికి మనం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అది ఇవ్వాలంటే ఈ వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, ఏ విధంగా లక్షణాలు ఏర్పడతాయి అనేది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఇవి ముఖ్యంగా ఈ గాలి ద్వారా, తర్వాత కాంటాక్ట్ ద్వారా, అంటే క్లోజ్ కాంటాక్ట్స్ ద్వారా కూడా పెరుగుతుంది. కాబట్టి 1 మీటర్ దూరం నుంచి దూరంగా, అంటే ఫిజికల్ డిస్టెన్స్ అండ్ సోషల్ డిస్టెన్స్ ఇవి 2 పాటించాల్సి వస్తుంది. సో ఎవరైనా 1 మీటర్ దూరంగా ఉండి మాట్లాడితే అతని తుంపుళ్ళు ఇంకొకరి మీద పడకుండా ఉండి ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఉంటుంది. ఇంకో ముఖ్యమైనది ఏమిటి అంటే ఎవరికైనా కానీ జలుబు, దగ్గు ఇట్లాంటివి ఉంటే అతను మాస్క్ వేసుకోవాలి. ముఖ్యంగా అతను వేసుకోవడం వల్ల 90% వ్యాధి ఇతరులకు రాకుండా ఉంటుంది. సో లక్షణాలు ఉన్న మనిషి ప్రత్యేకంగా మాస్క్ తొడుక్కోవాలి. అది ముఖ్యంగా, అది దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు నోటిఫై. సెకండ్ థింగ్ ఈజ్ మీటర్ దూరం నుంచి మాట్లాడడం నేర్చుకోవాలి, ప్రతి వారు మీటర్. ఇంకోటి ఇప్పుడు చేస్తున్నది లాక్డౌన్. ఈ లాక్డౌన్ అంటే ఈ సోషల్ డిస్టెన్సింగ్ తర్వాత ఫిజికల్ డిస్టెన్సింగ్ చేయడానికే ఈ లాక్డౌన్. ఈ లాక్డౌన్ వల్ల ఏమవుతుంది అంటే మనిషి డిస్టెన్స్ పెరుగుతుంది. కాబట్టి ఆ చైన్ బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఇంతవరకు చాలా మటుకు మనం చూస్తున్నాము వేరే కంట్రీస్లో, మన కంట్రీస్లో బట్టి. సో ఇక్కడ ఆ లాక్డౌన్ వల్లనే మనకు తక్కువ కేసెస్ రావడం జరిగింది. అంటే ఇంకా ఎంతవరకు చేయాలి అనేది అది కేసెస్ బట్టి జరుగుతుంది. కానీ లాక్డౌన్ వల్ల మ్యాక్సిమం సక్సెస్ అయ్యాము. దాంతో నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ హ్యాస్ కమ్ డౌన్ చాలా మటుకు. అండ్ సీరియస్ కేసెస్ కూడా తగ్గుతాయి. ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయడం వల్ల సీరియస్ కేసెస్ కూడా తగ్గుతాయి ఆటోమేటిక్గా. సో ఇది ముఖ్యంగా సీరియస్ కేసెస్ ఎవరికి జరుగుతాయంటే అబోవ్ 60 years అండ్ కోమార్బిడ్ కండిషన్స్, అంటే ఆస్తమా, సిఓపిడి, డయాబెటిక్, హైపర్ టెన్షన్, రీనల్ ఫెయిల్యూర్, కార్డియాక్ ఫెయిల్యూర్, తర్వాత ఇతర డిసీజెస్తో కొన్ని స్టిరాయిడ్స్ వాడడం వల్ల వాళ్ళలో ఈ జబ్బు తీవ్రతగా ప్రజెంట్ చేస్తుంది. అంటే అతనికి ఎక్కువ శ్వాసకోశ ఇబ్బందులు అయ్యే అవకాశం ఉండి ఈ కేసెస్ వెంటిలేటర్కి పోయే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి కేసెసే మనకు ఎక్కువ ప్రాబ్లం ఇస్తుంది. యంగ్ పేషెంట్స్ అంటే యంగ్ పేషెంట్ కూడా ఎఫెక్ట్ అవుతారు, కానీ చాలా వెరీ లో పర్సంటేజ్. సో ఎక్కువ మంది ఈ అబోవ్ 60 people విత్ కోమార్బిడ్ కండిషన్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది కొన్ని వ్యాధి నిరోధక చర్యలు అంటే ముఖ్యంగా ఎక్కువ మీటర్ దూరంతో ఉండి మాట్లాడుకోవడము, సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము. ఇంకోటి కాఫ్ ఎటికీ అంటాం, అంటే దగ్గు వచ్చినప్పుడు మోచేయి అడ్డంగా పెట్టుకోవడం, లేదంటే మాస్క్ వేసుకోవడం. ముఖ్యంగా మాస్క్ వేసుకోవడం వల్ల కూడా మనకు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఇది ముఖ్యంగా అందరూ వేసుకోవాలి. ఇంకా జలుబు ఉన్న వాళ్ళు ఫస్ట్ వేసుకోవాలి, అంటే లక్షణాలు ఉన్న వాళ్ళు ఫస్ట్ మాస్క్ వేసుకోవాలి. ఇతర వాళ్ళు ఈ సమయంలో ఈ పాండమిక్ పీరియడ్లో కానీ తప్పకుండా అందరూ వేసుకోవడం వల్ల కొంతవరకు మనము ఈ డిసీజ్ స్ప్రెడ్ కాకుండా జరుగుతుంది. ఇంకోటి తరచుగా చేతులు కడుక్కోవడం. ఏదైనా సర్ఫేస్ ముట్టుకున్న తర్వాత వెంటనే చేతులు సోప్ వాటర్తో 20 నిమిషాలు కడుక్కోవడము. తర్వాత లేకంటే శానిటైజర్, ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్తో చేతులు రుద్దుకోవడం వల్ల ఆ వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఈ విధంగా చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. తర్వాత అపోలో హాస్పిటల్ నుంచి సుబ్బారెడ్డి గారు బ్రీఫింగ్. డాక్టర్ ప్రమోద్ గారు చెప్పినట్టు వ్యాధి గురించి, వ్యాధి లక్షణాల గురించి, ఎలా వ్యాప్తి చెందుతుంది అనే విషయాలన్నీ మనము డిస్కస్ చేశాము. ఇప్పుడు మనము లాక్డౌన్, మూసివేత అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ లాక్డౌన్, మనం ఈ మూసివేత అనేది మన టైంలో మనం ఎప్పుడు చూడలేదు. ఒక డిసీజ్ కోసము మనము ఇలా చేయటము, ఎక్కడన్నా అల్లర్లు జరిగినప్పుడు
అలాంటప్పుడు మూసివేత చేస్తారు. కానీ ఇప్పుడు మనం ముందు అనుకున్నట్టు వుహాన్ సిటీలో ఫస్ట్ ఇది వచ్చినప్పుడు దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా, ఇది ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి స్ప్రెడ్ కాకుండా అనేది వాళ్ళు ఫస్ట్ లాక్డౌన్ చేశారు. తర్వాత కొంతమంది పరిశోధకులు దీన్ని వ్యతిరేకించినా కానీ ప్రపంచం అంతా తర్వాత ఇంతకు మించి మనకు వేరే మార్గం లేదు. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి ట్రాన్స్మిట్ అవ్వటము, తర్వాత సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో కమ్యూనిటీ స్ప్రెడ్ కావటము, కమ్యూనిటీలో స్ప్రెడ్ కావటము, ఇదంతా మనం అరికట్టాలంటే లాక్డౌన్ తప్పనిసరి. కానీ లాక్డౌన్ అయినప్పుడు మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లాక్డౌన్ అయినప్పుడు కొంతమంది అత్యవసర సేవలు అందించే వాళ్ళు, డాక్టర్లు కానీ, లేకపోతే రక్షక భటులు కానీ, లేకపోతే పారిశుద్ధ కార్మికులు కానీ, వీళ్ళందరూ బయటకు వస్తుంటారు. మిగతా వాళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు. సో వీళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది, మాస్క్ అనేది కంపల్సరీ. మనం కింద చాలామంది వాకింగ్ చేస్తుంటారు, అది వాళ్ళు కూడా మాస్క్ వేసుకోవాలి, తప్పకుండా మాస్క్ వేసుకోవాలి. వీలైనంత వరకు ఇంట్లో నుంచి బయటికి రావడం అవాయిడ్ చేయాలి. మీరు చూసినట్టయితే వీళ్ళందరూ గ్రాసరీస్ కొనుక్కోవడానికనో 2 రోజులకో 3 రోజులకో ఒకసారి బయటకు వస్తుంటారు. అట్లా కూడా మనం రాకూడదు. ఈ లాక్డౌన్ యొక్క ఉద్దేశము మనము వీలైనంత తక్కువ మనము బయటికి రావాలి. అసలు మిగిలిన టైంలో ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి రకరకాల ముందే జబ్బులు ఉంటాయి, డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పి షుగర్ అంటే ఏవంటే అవి తినడము, షుగర్స్ పెరగడం, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. వైద్య సేవలు అన్నీ కూడా అందుబాటులో ఉండవు. మనకి అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. సో వీళ్ళందరూ డైట్ కంట్రోల్ చేసుకోవటము, ఇంట్లోనే కొంచెం మొబిలిటీ ఉండేటట్టు చూసుకోవటము. ఎందుకంటే వీళ్ళు ఇంట్లో కదలకుండా ఉండేటప్పుడు వీళ్ళ కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ కావటము, డీవీటీ అంటారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో వీలైనంత వరకు మనము మన హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవటము, ప్రాపర్గా మనము అడిక్వేట్ స్లీప్ ఉండటము, వీటి వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అనమాట. మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. కొన్ని ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి లైక్ మన వ్యాధులు రాకుండా ఉండేదానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహార పద్ధతులను మనము అలవాటు చేసుకోవాలి. ఇదే కాకుండా ఎలాంటి మాస్క్ ధరించాలి అనేది, మామూలుగా మనం చూసినట్టయితే ఇలాంటి మాస్కులు ధరిస్తున్నారు, కొంతమంది క్లాత్ మాస్క్ ధరిస్తున్నారు, కొంతమంది N95 మాస్కులు ధరిస్తున్నారు. ఆ N95 మాస్క్ అంటే కొంచెం సుపీరియర్ మాస్క్స్ ఉంటాయి, FFP3 అంటారు, N100 అంటారు. అవన్నీ కూడా హెల్త్ కేర్ వర్కర్స్, మనం కరోనా వ్యాధి సోకినటువంటి రోగికి మనం దగ్గరగా వెళ్ళి వైద్యం అందించేటప్పుడు, వాళ్ళ మొహం పెట్టి మనం ట్యూబ్ వేసేటప్పుడు, అలాంటప్పుడు ఇలాంటి మాస్కులు వాడాల్సి ఉంటుంది. మిగిలిన టైంలో మనం ఇప్పుడు మనం బయటకు వచ్చినప్పుడు నార్మల్ మాస్క్ సరిపోతాయి. ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు ఎవరికన్నా వ్యాధి ఉన్నట్టయితే, ఎవరికైనా కాఫ్ ఉన్నా కానీ, వాళ్ళకి ఏమన్నా రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు ధరించాలి. వాళ్ళు ధరిస్తే వాళ్ళ తుంపర్లు బయటపడవు. ఆ రకంగా మనము ఈ వ్యాధి ఒకరి నుంచి ఇంకొకళ్ళకి స్ప్రెడ్ కాకుండా చూసుకోవచ్చు. కొంతమంది ప్రెగ్నెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ప్రెగ్నెంట్ పీపుల్కి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ కరోనా వ్యాధి లైక్ సోకకుండా. ఈ ప్రెగ్నెంట్ పీపుల్లో మనం ఇంతకు ముందు గమనించినట్టయితే H1N1 ఇన్ఫెక్షన్స్ అవన్నీ కొంచెం వాళ్ళకి తొందరగా వచ్చేదానికి అవకాశం ఉంది, వాళ్ళ ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది అని అనుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు కరోనాకి ప్రెగ్నెంట్ పీపుల్లో వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్ సోకుతుంది అని అయితే ఆధారం లేదు. కాకపోతే వాళ్ళు మామూలు వాళ్ళకంటే కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్, వాళ్ళు హాస్పిటల్ విజిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా వాళ్ళు రెగ్యులర్గా వెళ్లకుండా వాళ్ళ డాక్టర్ని ఫోన్లో సంప్రదించి ఎప్పుడు వెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వాళ్ళు ఆ జాగ్రత్తలన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారము బ్రెస్ట్ మిల్క్ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది అని అయితే మనకి ఆధారాలు లేవు. సో బ్రెస్ట్ మిల్క్ అనేది కంటిన్యూ చేయొచ్చు. అదొకటి. ఇంకొకటి చిన్నపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలు చూసినట్టయితే మన కమ్యూనిటీలో వాళ్ళందరి కిందకి వెళ్ళి అందరితో ఆడుకుంటుంటారు. సో అలాంటివి మనము అవాయిడ్ చేయగలగాలి. ఇదంతా కొంచెం కష్టము, కానీ మనం తప్పదు, ఇవన్నీ అవాయిడ్ చేయగలగాలి. ఎందుకంటే వాళ్ళు ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ అంటారు, వాళ్ళకి అసలు ఆ జబ్బు ఉన్నట్టు కూడా తెలియదు అనమాట.
వాళ్ళు వచ్చి ఎల్డర్లీ పీపుల్ వాళ్ళ తాతలతోటో నాయనమ్మలతోటో అమ్మమ్మలతోటో ఆడుకునేటప్పుడు దగ్గరకు వచ్చి ఆడుకునేటప్పుడు వాళ్ళ నుంచి వ్యాధి కొంచెము ఈ వయసు ఎక్కువగా ఉండే వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ అవుతుంది అనమాట. వాళ్ళల్లో చనిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎవరిని కూడా మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం ఆ సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటించాలి. మనం ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పి అందరూ చాలా క్లోజ్గా మూవ్ అవటము అవన్నీ కూడా మనము అవాయిడ్ చేయాలి. ఈ సెల్ఫ్ క్వారంటైన్ ఐసోలేషన్ ఎవరికైతే మనకి అంటే ఇప్పుడు ఎవరికి అంటే మనకి వేరే దేశం నుంచి మనకి ట్రావెల్ చేసి వచ్చాము అనేది లేదు ఇప్పుడు, ఎందుకంటే గత 35 రోజులుగా లాక్డౌన్ అనేది కొనసాగుతుంది. సో ట్రావెల్ హిస్టరీ అనేది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు, ఎవరు ఎక్కడికి కూడా ట్రావెల్ చేయట్లేదు. కానీ ఎవరికైనా కానీ సిమ్టమ్స్ ఉంటే, వాళ్ళకి దగ్గు కానీ జ్వరం కానీ బ్రీతింగ్ ప్రాబ్లం కానీ ఉంటే వాళ్ళు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి అవసరమైతేనే వాళ్ళు హాస్పిటల్కి రావాలి. లేకపోతే వాళ్ళు కంఫర్టబుల్గానే ఉంటే డాక్టర్ని అడిగి డాక్టర్ సలహా తీసుకొని ఇంట్లోనే వాళ్ళు సెల్ఫ్ ఐసోలేషన్కి వెళ్ళిపోవాలన్నమాట. వాళ్ళు ఒక సపరేట్ గదిలో ఉండాలి. వాళ్ళు వాడినటువంటి ప్లేట్స్ కానీ అవన్నీ కూడా వేరే వాళ్ళు ఎవరు వాడడానికి లేదు. వీలైనంత వరకు డిస్పోజబుల్ ప్లేట్స్తో ఇవ్వటము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఆ వ్యాధి ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి. మనం అనవసరమైనటువంటి పర్మిషన్స్ కోసము మనం ప్రయత్నం చేసి ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళటము, ఇంట్లో నుంచి బయటికి రావటము, ఇలాంటివన్నీ కూడా మనము చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. పోలీసులు కూడా వాళ్ళు శక్తికి మించి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు ఇవన్నీ కంట్రోల్ చేయడానికి. ప్రజలందరూ కూడా సహకరిస్తేనే ఈ వ్యాధి మనం వ్యాప్తి చెందకుండా మనం అరికట్టగలం. ఒకటండి, సిమ్టమ్స్ అంటే ఏం సిమ్టమ్స్ ఉంటాయి? పొడి దగ్గు ఉండటము, జ్వరం ఉండటము, ఊపిరి ఆడకుండా ఊపిరి తీసుకోవడం కష్టం కావటము, ఇవి క్లాసికల్ సిమ్టమ్స్ అంటారు. ఈ క్లాసికల్ సిమ్టమ్స్ కాకుండా ఒక్కొక్కసారి ఏటిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి. వాళ్ళ కడుపు నొప్పి ఉంటుంది, మోషన్స్ ఎక్కువ అవుతుంటాయి, డయేరియా, అంటే 100కి 90% మంది వాళ్ళ క్లాసికల్ సిమ్టమ్స్ ఉంటాయి. 10% మంది వాళ్ళకి ఇట్లా మోషన్స్ కావటము, డయేరియా తోటి ప్రజెంట్ అవుతారు. అలాంటి కేసులు కూడా చూసాం మనం. వాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు మనకి సిటీలో లంగ్ షాడోస్, లంగ్లో చేంజెస్ ఉండటము, తర్వాత వాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ కావటము, ఏటిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి అసలు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, వాళ్ళు నార్మల్గా ఉంటారు. వాళ్ళకి కొంచెం మైల్డ్గా ఫీవర్ ఉంటుంది, తర్వాత ఫీవర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి వైరస్ ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి వైరస్ ఉందని కూడా తెలియదు అనమాట. కానీ వాళ్ళు ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి స్ప్రెడ్ చేసుకుంటూ పోతుంటారు అనమాట. సో అది అరికట్టడానికే మనం ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ డిస్టెన్సింగ్ కానీ, ఇప్పుడు నేను నార్మల్ ఉన్నాను కదా అని ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మా పాపని దగ్గరికి తీసుకోవటము, మా పాపతో క్లోజ్గా ఉండటము చెయ్యను. నేను పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళతో దగ్గరగా ఉండటము, అలాంటివి చేయము. ఎందుకంటే మనకి తెలియదు మనకి ఆ వైరస్ ఉందో లేదో. సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఇంట్లో కూడా కంపల్సరీగా పాటిస్తేనే ఈ ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ నుంచి మనము ఆ డిసీజ్ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఇంకో విషయం ఏమిటంటే ఏసిమ్టమాటిక్లో అందుకని అందరూ మాస్క్ వేసుకోవాలంటున్నాం. అందరూ మాస్క్ వేసుకోవడం వల్ల ఏసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళ నుంచి కూడా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అదే నేను ఇందాక చెప్పాను, 85% వరకు సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా అతనికి తగ్గిపోతుంది. అతనికి ఎటువంటి ప్రాబ్లం రాదు. అతనికి సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాం దీన్ని. అంటే అది వస్తుంది, మన రోగ నిరోధక శక్తితోటి పోతుంది అది చెప్పు. కానీ 14 days to 28 days పడుతుంది ఆ ఇన్ఫెక్టివిటీ పోవడానికి. లేదు, అవసరం లేదు. సరే, ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. బాగా ద్రవ పదార్థాలు తీసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, తరచుగా గొంతు కడుక్కోవడం చేస్తే సరిపోతుంది దానికి. కానీ అది అదే అంటున్నాను, చాలామంది ప్యానిక్ అయిపోతున్నారు. అది పాజిటివ్ రాగానే నాది లైఫ్ అయిపోతుంది అని ఫీల్ అవుతారు. అది కాదు. 85% to 90% పీపుల్ ఆర్ విత్ మైల్డ్ ఇన్ఫెక్షన్, దే సర్వైవ్. ఓన్లీ 10 to 15% న్యూమోనియాతో వస్తారు, అంటే శ్వాసకోశ ఇబ్బందితో వస్తారు. అటువంటి వారికి క్రిటికల్ కేర్ అవసరం. సో వాళ్ళల్లో కూడా ఓన్లీ 5 to 5% పీపుల్ వెంటిలేటర్ పోతారు. వాళ్ళల్లో కూడా మనం ఇప్పుడు ప్లాస్మా థెరపీ అని కొన్ని రకాల మెడిసిన్స్ వస్తున్నాయి. అవి చేయడం వల్ల కూడా దాంట్లో కూడా కొంతమంది బతికి బయటపడుతుంది. సో
దీని గురించి ఈ జబ్బు అంత మనం ఎందుకు ఇంత తీసుకుంటున్నాము అంటే కొత్త వైరస్ కాబట్టి ఈ వైరస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, తర్వాత హార్డ్ ఇమ్యూనిటీ ఉండదు, అంటే మనకు కమ్యూనిటీలో ఎవరికి ఇమ్యూనిటీ ఉండదు. సో మరణాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకేసారి మరణాలు కాకుండా ఉండడానికి ఈ లాక్డౌన్ పద్ధతులు, సోషల్ డిస్టెన్సింగ్, వాటర్ హ్యాండ్ వాషింగ్, కాఫ్ అటాక్ ఇవన్నీ చేయడం వల్ల ఇన్ఫెక్టివిటీ రేటు తగ్గుతుంది. దానివల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా కమ్యూనిటీ అంటే అందరూ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు. సో ఒకేసారి ఇన్ఫెక్ట్ అవ్వడం వేరు, స్లోగా ఇన్ఫెక్ట్ అయ్యి హెల్త్ సిస్టమ్ మీద భారం పడకుండా ఉండడానికి ఇవన్నీ. సో మనం చూస్తున్నాం ఇప్పుడు రోజు రోజు మన ఇండియాలో కూడా పెరుగుతున్నాయి కేసెస్, అంటే మిగతా కంట్రీస్ కంటే చాలా తక్కువ. అంటే మనం కొంచెం కట్టడి చేయగలిగాం బికాస్ ఆఫ్ ది లాక్డౌన్. సో మనమందరం కరెక్ట్గా పాటిస్తున్నాం కాబట్టి మనం ఈ స్టేజ్లో ఉన్నాం. సో హోప్స్ ఇంకా కొన్ని రోజులు లాక్డౌన్ చేయడం వల్ల ఇంకొంచెం తగ్గి నంబర్ ఆఫ్ కేసెస్ తగ్గిపోయి జీరోకి రావచ్చేమో అని కానీ అదొక ఎక్స్పెరిమెంట్, మనం చెప్పలేము ఆ జీరో వరకు. ఇప్పుడు చైనాలో జీరో వచ్చి మళ్ళీ పెరుగుతున్నాయి చూస్తున్నారు. సో ఈ స్వీయ నియంత్రణ అనేది ఇప్పుడు 10 రోజుల వరకే అది కాదది, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక 10 రోజులతో అయిపోతుంది. ఇది మనం మన నరాల్లో ఉంచుకోవాలి. ప్రతిసారి మనం ఈ రోజు నుంచి అది పాటిస్తూ మన లైఫ్ లాంగ్ పాటించాలి. అప్పుడే ఇటువంటి జబ్బులు రాకుండా ఉంటుంది. ప్రమోద్ గారు సార్, ఇక్కడ సార్ మీరు గాంధీలో ఇప్పుడు 75 సంవత్సరాలు అతను కోలుకున్నాడు కదా, సో అతనికి మల్టీ డిజార్డర్స్ అంటే అన్ని ఆర్గాన్స్ బాగానే ఉన్నాయా లేదా రెగ్యులర్గా కోలుకున్నాడు సార్? ఎలాంటి మెడిసిన్ అందించారు అతనికి? చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ అందరికీ ప్రాబ్లం వస్తుందని కదా, అంటే 60% వాళ్ళకి కూడా కొంతమంది బయటపడతారు. అంటే అతని ఇమ్యూనిటీ బట్టి, ఇన్ఫెక్టివిటీ బట్టి, వైరస్ లోడ్ బట్టి కూడా ఉంటుంది. సో అతనికి కోమార్బిడిటీస్ ఉన్నా కానీ కొంతమంది బయటపడతారు. అంటే వెరీ ఫ్యూ, ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ గాంధీ హాస్పిటల్, ఈవెన్ యూ కెన్ సీ ఇన్ కేరళ ఆల్సో ఒక 85 ఉమెన్ హ్యాస్ రికవర్డ్ ఫ్రమ్ ది COVID-19. సో ఇక్కడ స్టాటిస్టిక్స్ తీసుకుంటే అబోవ్ 60 వాళ్ళు ఎక్కువ సీరియస్నెస్ ప్రెజెంట్ చేస్తారు. అట్లని 100% 60 మెంబర్ 100% చనిపోతారని కాదు అక్కడ. సో కొంతమంది కూడా ఆ జబ్బు నుంచి బయటపడతారు. సో అది చిల్డ్రన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి అటాక్ అయినా కూడా డెత్ రేట్ అనేది తక్కువ ఉంది. మన దగ్గర చిల్డ్రన్స్ సంబంధించి అంటే ఇక్కడ కొన్ని 1-2 డెత్స్ అయినాయి మన తెలంగాణలో కూడా. కానీ కంపేర్ టు స్టాటిస్టిక్స్ చూస్తే చిల్డ్రన్స్లో కానీ బిలో 50 ఇయర్స్లో కానీ మరణాలు తక్కువ. కేస్ ఫెటాలిటీ రేట్ అంటారండి. కేస్ ఫెటాలిటీ రేట్ అనేది మనకి 2.4% నుంచి 7% వరకు ఉందన్నమాట. అంటే 100కి 2.4 నుంచి 7% వరకు 7 అంటే 7 చనిపోయేదానికి అవకాశం ఉంది. ఆ కేస్ ఫెటాలిటీ రేట్ అనేది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉంది. మనం ఇటలీ దేశంలో చూసినట్టయితే ఆ కేస్ ఫెటాలిటీ రేట్ ఎక్కువ ఉందన్నమాట, మరణాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళల్లో వృద్ధులు ఎక్కువ మంది ఉన్నారు, సో వాళ్ళలో మరణాలు ఎక్కువ ఉన్నాయి. సో మనకి చూసినట్లయితే చిన్నపిల్లలు కూడా చాలామంది అంటే వచ్చినా కానీ ఎఫెక్ట్ అయినా కానీ వాళ్ళందరూ రికవర్ అయ్యారు. నిన్నైతే మనం 4 నెలల పాప రికవర్ అవ్వడం చూసాం, అట్లా 85-year-old లేడీ రికవర్ అవ్వడం చూసాం. ఈ డిసీజ్ని మనము 3 రకాలుగా మనము చూడొచ్చండి. ఒకటి మైల్డ్, మోడరేట్, సివియర్ అండి. సివియర్ మైల్డ్ అంటే వాళ్ళకి ఏం పెద్ద సిమ్టమ్స్ ఏమి లేకుండా ఉండటము. మోడరేట్ అంటే వాళ్ళకి ఆక్సిజన్ అవసరం అవ్వటము, నిమోనియా ఉండటము, వాళ్ళకి కొంచెం రెగ్యులర్ అటెన్షన్, ఒక హెచ్డియు అంటే ఐసీయూ లాంటి ప్లేస్లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వటము. సివియర్ అంటే వాళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్ళటము, మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వటము, అలాంటి వాళ్ళల్లో మనకి మోర్టాలిటీ ఎక్కువ చూస్తున్నాం అనమాట. అలాంటి వాళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్ళినప్పుడు మిగతా ఆర్గాన్స్ కూడా ఫెయిల్ అయ్యి వాళ్ళ కిడ్నీస్కి డయాలసిస్ సపోర్ట్ అవసరం అవడము, ఇలాంటి వాళ్ళల్లో మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. కానీ వెంటిలేటర్ మీదకి వెళ్ళినటువంటి అందరూ కరోనా రోగులు చనిపోతున్నారు అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్లో మనకి చైనాలో అయితే 90% మంది చనిపోవడం జరిగింది. తర్వాత రాను రాను ఆ మోర్టాలిటీ తగ్గుతుంది. మనకి డిసీజ్ గురించి మనం అర్థం చేసుకున్న తర్వాత చాలామంది అంటే ఇప్పుడు దాదాపు 50-60% పీపుల్ రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంది. మనం చూసినట్లయితే చాలామంది మన రాష్ట్రంలో కూడా చాలామంది వెంటిలేటర్ మీద నుంచి బయటకు వచ్చారు. వెంటిలేటర్ మీద నుంచి బయటకు వచ్చి మిగిలినటువంటి ఆర్గాన్స్ మీరు అన్నట్టు
కిడ్నీ ఫెయిల్ అయ్యి వాళ్ళు డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు కిడ్నీస్ రికవర్ అయ్యి ఇప్పుడు డయాలసిస్ లేకుండా వాళ్ళు కిడ్నీ ఫంక్షన్ మామూలుగా రికవర్ అయ్యి అలా అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయినా కానీ మెల్లగా అవి రికవర్ అయ్యేదానికి అవకాశం. గాంధీలో ఈ ప్లాస్మా థెరపీ ఉన్నారు అది కేస్ బట్టి యూ హ్యావ్ టు డిసైడ్ విచ్ కేస్ అనేది. సో ఇట్ ఈస్ నాట్ ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు, అది యూ హ్యావ్ టు డిసైడ్ ద కేస్. సీరియస్ కేస్ విచ్ ఈస్ రిక్వైర్ సచ్ కేసెస్ వెంటిలేటర్ మీద ఉన్న కేసు కానీ లేదంటే అబౌట్ టు గో ఫర్ వెంటిలేటర్ అట్లాంటి కేసెస్కి వీ హ్యావ్ టు సజెస్ట్ దట్ ప్లాస్మా థెరపీ. అదే నెగిటివ్ పేషెంట్కి మీరు ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ నుంచి తీసుకోవాలి కదా డెఫినెట్గా. సో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చేయడం కానీ అట్లాంటివి ఏమైనా చేస్తున్నారా, లేదంటే ఊరికే? డెఫినెట్లీ చేస్తారు. ప్రతి వారికి ఇప్పుడు డిశ్చార్జ్ అయిన వాళ్ళందరూ మళ్ళీ 14 days క్వారంటైన్ చేయాలి. 14 days ఇక్కడ ఉన్నారు, మళ్ళీ 14 days మన 14 days నుంచి 28 days అని చేసాం కదా సార్. 14 days to 28 days. సో వాళ్ళను తప్పకుండా వాళ్ళ కన్సల్ట్ తీసుకుంటారు, తీసుకొని వాళ్ళు డొనేట్ చేయదలుచుకుంటే వాళ్ళు డొనేట్ చేసి దాన్ని బట్టి ప్లాస్మా థెరపీ స్టార్ట్ చేస్తారు. సో ఎలాంటివి ఉంటాయి సార్ ఒకళ్ళు డొనేట్ చేయాలనుకుంటే? ఎలాంటి రూల్స్, ఐసీఎంఆర్ రూల్స్ ఏమున్నాయి సార్? అంటే అతని ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను కన్సల్ట్ ఇవ్వాలి. ఓకే, కన్సల్ట్ వీ హ్యావ్ టు టేక్ కన్సల్ట్. మళ్ళీ రిపీట్ అందరు ఇప్పుడు ఎనీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అన్ని టెస్టులు చేస్తాం కదా, ఆ విధంగా అన్ని టెస్టులు చేస్తారు. చేసిన తర్వాత అన్ని వైరస్ ఎక్స్క్లూడ్ చేసేసి దాన్ని బట్టి అతనికి ఇప్పుడు ఎవరికైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలంటే ఈ స్క్రీన్ ఎవ్రీథింగ్. సో అదే మాదిరిగా స్క్రీన్ చేసి ప్లాస్మా ఎక్స్ట్రాక్ట్ చేసి అతనికి యాడ్ చేస్తారు. సో ఇట్స్ ఆల్ అగైన్ ఆల్ కన్సర్న్ విత్ ఎథికల్స్, ఆల్ ఎథికల్ కమిటీ విల్ లుక్ ఇన్ టు ది మ్యాటర్స్. ఎవరికి ఏమి ఇవ్వాలి, కేస్ డిటెక్షన్ ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ అయిన తర్వాత దే విల్ స్టార్ట్ ఆల్ దిస్. సార్ పాజిటివ్ వచ్చిన తర్వాత నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళకి పాజిటివ్ వచ్చే అవకాశం కేసులు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు? ఇప్పటి వరకు అయితే మన ఇక్కడైతే లేవు, కానీ ఇన్ సౌత్ కొరియా దే సే దట్ రీఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. బట్ మన దగ్గర అయితే లేదు అటువంటిది, చెప్పలేదు. దే ఆర్ అబ్జర్వింగ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. సో మనం కూడా ఫ్యూచర్లో చూడాలి కేసెస్ ఎవరికైనా మళ్ళీ అటువంటి సిమ్టమ్స్ ఉంటే మళ్ళీ వాళ్ళని అడ్మిట్ చేసి చెక్ చేస్తే కానీ తెలుస్తుంది మనకి. సార్ గాంధీ హాస్పిటల్లో 7 members వెంటిలేటర్ మీద ఉందని చెప్పారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేశారు ప్లాస్మా ట్రీట్మెంట్ కోసం? ఇప్పుడు ఎవరైనా నెగిటివ్ వచ్చినటువంటి వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? అది ఉన్నారు, చేస్తున్నారు, అది ప్రాసెస్లో ఉంది. అన్ని దే ఆర్ డూయింగ్ ఇన్ ద ప్రాసెస్. వన్స్ ఒకసారి పర్మిషన్ వచ్చిన తర్వాత అవి ఇన్లైన్ కమిటీ మొత్తం చూస్తుంది. యాజ్ ఎ కమిటీ ప్లాస్మా థెరపీకి ఒక కమిటీ ఫామ్ చేశారు గాంధీలో. ఆ కమిటీ దే ఆర్ లుకింగ్ ఇన్ టు ది ఈచ్ మ్యాటర్ అండ్ దే విల్. అమ్మ స్టాటిస్టిక్స్ నాకు తెలియదు. బికాజ్ సో మెనీ ఆల్ పాజిటివ్ కేసెస్ ఇన్ గాంధీ, ఆల్ పాజిటివ్ కేసెస్. సో యాజ్ ఎ పల్మనాలజీ ఇంటెన్సివిస్ట్ ఐ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ వార్డ్. సో నాకు స్టాటిస్టిక్స్ గురించి డీటెయిల్ తెలియదు, బట్ మెనీ ఆర్ దేర్. సమ్ బిలో 50 దాకా ఉన్నట్టున్నారు ఐ ఫీల్. సో దే ఆర్ ఆల్ రికవరింగ్, ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ రికవరింగ్. సో ఈ డీటెయిల్స్ కావాలి అంటే వీ కెన్ హ్యావ్ డిస్కషన్. హెచ్ఓడి రాజారావు సార్ కానీ మాట. సో డీటెయిల్ హిస్టరీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎక్కువగా జెంట్స్ వస్తుంది వైరస్, లేడీస్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే పర్టికులర్ గా సైన్స్ పరంగా ఏం జరిగింది? ఏం లేదు, జెంట్స్ దే రోమ్ మెయిన్గా. జెంట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే గో అవుట్, దట్స్ వై దే ఆర్ మోర్ గెటింగ్ ఇన్ఫెక్షన్. ఈవెన్ మీరు అనుకో ఫీమేల్స్ ఆల్సో దే ఆర్ గెటింగ్ పాజిటివ్, బికాస్ మేల్స్ ఆర్ గెటింగ్ అక్వైర్ ఇన్ఫెక్షన్ అండ్ కమింగ్ అండ్ ఇంటికి వచ్చిన తర్వాత దే ఆర్ స్ప్రెడింగ్ టు దేర్ వైఫ్స్, చిల్డ్రన్, చెల్లెళ్ళు వాళ్ళకి స్ప్రెడ్ చేస్తున్నారు. అట్లా ఆ విధంగా వస్తుంది. యూ కెన్ సీ హోల్ ఫ్యామిలీ ఈజ్ ఎఫెక్టెడ్, సమ్ ఆఫ్ ద ఫ్యామిలీస్. సో అట్లా ఏం డిఫరెన్షియేషన్ ఏం లేదమ్మా, పర్టికులర్ రీజన్ అంటూ ఏం లేదు. కాకపోతే అన్ని స్టడీస్ లో కూడా మేల్స్ కి ఎక్కువ వచ్చినట్టుంది, ఎందుకంటే వాళ్ళు బయట తిరగటం వల్ల ఎక్కువ కాంటాక్ట్స్ లో వైరస్ పర్టికులర్ గా ఫీమేల్ ఎఫినిటీ మేల్ ఎఫినిటీ లేదమ్మా. అదే మీరు అన్నట్టు దేర్ ఇస్ నో ఎఫినిటీ టు మేల్ ఫీమేల్ సెక్స్ రిలీజన్ అట్లాంటిది ఏమీ లేదు. ఇట్ కెన్ అక్వైర్ టు ఎనీబడి, రిచ్ పూర్ ఎనీబడి. ఓన్లీ థింగ్ ఈజ్ ఇఫ్ ఓవర్ డజంట్ ఫాలో లాక్డౌన్, ఓవర్ డజంట్ ఫాలో దీస్ ఎటికి, కాఫ్ ఎటికి, తర్వాత హ్యాండ్ వాషింగ్, తర్వాత social distancing, definitely they will get it. So these are very important in this at this point. Now we have to live with this. We are going to live with this. We have to follow this for life. Everybody. ఇది అయిపోయిన తర్వాత కూడా మనం పాటించాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. ఇప్పుడు నమోదవుతున్న పాజిటివ్ కేసెస్ అన్ని క్వారంటైన్ లో
మార్కర్స్ ఇప్పుడైతే తగ్గిపోయినాయి అనుకుంటాను. ఈజ్ ఓన్లీ నాట్ సచ్ థింగ్స్ థింగ్ ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ద క్లస్టర్స్ అంటాం. అంటే ఒక దగ్గర పాజిటివ్ వస్తే ఆ ఏరియాలో కొంతమందికి ఎఫెక్ట్ అవుతున్నారు అంతే. సో దెర్ ఈజ్ నో సచ్. ఈవెన్ వీఆర్ సీయింగ్ సీరియస్ కేసెస్లో కూడా వెరీ రేర్ పాజిటివిటీ వస్తున్నాయి. ఐ ఫీల్ అంటే ఇది గుడ్ సైన్, బికాజ్ నంబర్ ఆఫ్ కేసెస్ తెలంగాణలో తగ్గుతున్నాయి. మీరు చూస్తున్నారు గ్రాడ్యువల్లీ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ బికాజ్ ఆఫ్ రెడ్ జోన్స్ వల్ల దే ఆర్ మేకింగ్ వెరీ స్ట్రిక్ట్ కంటైన్మెంట్స్. సో దానివల్ల ఏమవుతుంది, చాలా మంది ఇన్ఫెక్టివిటీ తగ్గిపోయింది. సో లెస్ నంబర్ ఆఫ్ కేసెస్ బీన్ డిటెక్టెడ్ ఇన్ తెలంగాణ. ఇంకో విమర్శ ఏముందంటే టెస్టులు చేయట్లేదు అని కాదు, దట్ ఈస్ రాంగ్. వన్ థింగ్, అందరికీ టెస్ట్ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి చేస్తాము అని అంటే కాంటాక్ట్స్ వాళ్ళకి చేస్తాము. ఇప్పుడు ఐడెంటిఫై సిమ్టమ్స్ ఉన్నాయి, ఐడెంటిఫైడ్ పాజిటివ్, ఆ చుట్టుపక్కల ఉన్న వారికి సిమ్టమ్స్ ఎవరు ఉన్నాయో వాళ్ళకి చేస్తాం. మళ్ళీ వాళ్ళలో సెకండరీ కాంటాక్ట్స్ ఉంటారు, వాళ్ళందరికీ చేయరు. వాళ్ళలో అబ్జర్వ్ చేస్తాం. వాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్ చేయాలి, సిమ్టమ్స్ ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళకి చేస్తారు. సో ఏసిమ్టమాటిక్స్ ఉండొచ్చు, మీరు అన్నట్టు దే మే బి ఏసిమ్టమాటిక్, బట్ ఏసిమ్టమాటిక్ ఈజ్ నాట్. దట్స్ వై వీ ఆస్క్ దెమ్ టు క్వారంటైన్ so that he will not spread to the others. So if you go on doing tests like this, there won't be end to this. So only symptomatics which are in contact with the positive cases, those have to be screened first, because symptoms ఉన్న వాళ్ళు స్ప్రెడ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా చేస్తారు, కానీ వాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్ చేస్తున్నాం. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి దే ఆర్ సెల్ఫ్ క్వారంటైన్. సిమ్టమ్స్ ఎందుకు ఐడెంటిఫై చేస్తున్నాము అంటే కొంతమంది దే మే డెవలప్ న్యూమోనియా, సో దే మే హ్యావ్ టు గెట్ ట్రీట్మెంట్ ఇన్ ఐసీయూ ఆర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది వాళ్ళకి. సో దట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై దోస్ సిమ్టమాటిక్స్ పేషెంట్స్. టెస్టింగ్ కూడా మనకి ఆ ర్యాపిడ్ టెస్టింగ్ అనేది సెన్సిటివిటీ చాలా తక్కువ ఉందండి. అందువల్ల ఆ ర్యాపిడ్ టెస్టింగ్లో సెన్సిటివిటీ తక్కువ ఉండటం వల్ల మనం ఎక్కువ చేయలేకపోతున్నారు వాటికి ర్యాపిడ్ టెస్టింగ్ ద్వారా. సో మనకి ఆర్టీపీసీఆర్ ఒక్కటే రిలయబుల్ ఉంది. సో ఆర్టీపీసీఆర్ తోటి మ్యాక్సిమం వీలైనంత వరకు ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మనం పంపిస్తే ఇంతవరకు మేము టెస్ట్ చేయము రిజెక్ట్ చేసినటువంటి దాఖలాలు అయితే లేవండి. టెస్టులన్నీ జరుగుతున్నాయి, టెస్టులు బాగానే జరుగుతున్నాయి. సో కాకపోతే ఇంకా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్కి మనకి సెన్సిటివిటీ కానీ పెరిగితే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఇవ్వగలిగితే ఎక్కువ చేసేదానికి అవకాశం. ఆ టెస్ట్ దే ఆర్ చెకింగ్ దే స్పెసిఫిసిటీ అండ్ సెన్సిటివిటీ. సో అది టెస్ట్ చేసిన తర్వాత ఐజీజీఎమా ఐజీఆ తెలుస్తుంది దాంట్లో. సో ఐజీజీఎం వస్తేనేమో రీసెంట్ ఇన్ఫెక్షన్ ఉన్నాడు అర్థం, ఐజీజీ వస్తేనేమో ఆల్రెడీ అక్వైర్డ్ అండ్ ఇమ్యూనిటీ డెవలప్డ్. సో ఏమీ రాలేదనుకోండి, ఈజ్ నాట్ ఎట్ ఇన్ఫెక్టెడ్ ఎట్. సో నాట్ ఎట్ ఇన్ఫెక్టెడ్ ఎట్ అంటే సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి, యూ హ్యావ్ టు గో ఫర్ ఆర్టీపీసీఆర్. ఐజీజీఎం అంటే అతనికి రీసెంట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, సో వీ హ్యావ్ టు కన్ఫర్మ్ బై ఆర్టీపీసీఆర్. సో that is the purpose of that kit, so that we can isolate the patient. Sir, community lo level tarvata spread aithe oka lockdown చేస్తే ఒక లెవెల్ తర్వాత దానంతట అదే ఆగిపోతుంది అంటే హర్డ్ ఇమ్యూనిటీ అని అట్లా దట్ ఈస్ మనము H1N1 గురించి ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఇది కూడా అండర్స్టాండ్ అవుతుంది. H1N1 ఏమైంది 2009లో ఇట్ హ్యాస్ మెక్సికో స్టార్టెడ్ స్ప్రెడ్ అట్ డిఫరెంట్ కంటినెంట్స్. ఇండియాకు కూడా వచ్చినాయి, అప్పుడు కూడా మనం ఈ విధంగానే స్క్రీనింగ్ చేసాము. బట్ కమ్యూనిటీ స్ప్రెడ్ అయిపోయింది. అప్పటికి అక్కడ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత కమ్యూనిటీ స్ప్రెడ్ అయిపోతే హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అంటే ససెప్టబుల్ పేషెంట్స్ గెట్ ఇన్ఫెక్టెడ్, సమ్ బికమ్ సీరియస్. దీని అప్పుడు H1N1 మోర్టాలిటీ కూడా లెస్ దాన్ 5% అది కూడా. సో ఇక్కడ కూడా లెస్ దాన్ 2.5% ఉంది. సో వన్స్ ద కమ్యూనిటీ ఒక 60 to 70% కమ్యూనిటీ ఇన్ఫెక్ట్ అయిపోతే ది హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయినప్పుడు ఓన్లీ దట్ బికమ్స్ ఎండమిక్ అంటే అది సీజనల్గా మళ్ళీ వస్తూ ఉంటుంది. సో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 0 వరకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మే ఎక్స్టెండ్ 3rd తర్వాత మళ్ళీ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే 0 వరకు తీసుకురావడానికి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఒక్కొక్కసారి మనం 0 వరకు తీసుకురాలేము, ఒకటి అప్పుడు స్పారడిక్ కేసెస్ వస్తూ ఉంటాయి. సో అప్పుడు కమ్యూనిటీలో నుంచి కొన్ని కేసెస్ రావచ్చు. సో ఆ విధంగా హర్డ్ ఇమ్యూనిటీ స్లోగా డెవలప్ అవుతుంది. సో అప్పుడు డెవలప్ అయిన తర్వాత ఓన్లీ ఫ్యూ కేసెస్, సీరియస్ కేసెస్ అంటే ఈ అబోవ్ 60 ఉన్న వాళ్ళు, తర్వాత కోమార్బిడ్ కండిషన్ ఉన్న వాళ్ళు కొంచెం సీరియస్ డిసీజ్తో అడ్మిట్ అవుతుంటారు. కొన్ని కంట్రీస్ తీసుకున్నామని ప్లాన్ చేస్తున్నాయని న్యూస్ వచ్చాయి కదా సార్, అంటే సక్సెస్ అది
ఎత్తేయడానికి కూడా లేదు. ఒకసారి ఎత్తేస్తే ఏమవుతుంది, మొత్తం చాలా మంది ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయ్యి ఎక్కువ కేసెస్ సీరియస్ కేసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ సీరియస్ కేసెస్కి హెల్త్ సిస్టమ్ షుడ్ బి వెల్ ప్రిపేర్ అయి ఉన్నాం. బట్ స్టిల్ ఎక్కువ మంది వచ్చారనుకో, లైక్ ఇటలీలో ఇది అసలు అక్కడ బెడ్సే లేవు, ఆ విధంగా అయిపోతుంది. సో స్లోగా ఎత్తేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కోపప్ చేస్తాం, హెల్త్ సిస్టమ్ విల్ గెట్ కోపప్ విత్ ది సిస్టమ్. సో అప్పుడు వచ్చినా కానీ మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగే స్టేజ్లో ఉంటాం. అప్పుడు ప్రస్తుతం గాంధీలో ఎంతమంది అంటే క్రిటికల్ కేర్లో ఉన్నారా సార్? ఉన్నారు, వెంటిలేటర్ మీద కానీ ఉన్నారు. సో కండిషన్స్ ఎలా ఉన్నాయి సార్? కండిషన్ దే ఆర్ స్టేబుల్. ఆక్సిజన్ రిక్వైర్మెంటే ఉంది, బట్ దే ఆర్ స్టేబుల్. సమ్ ఆఫ్ దెమ్ ఇంప్రూవ్డ్ ఆల్సో. డాక్టర్ ప్రమోద్ కుమార్, డాక్టర్ సుబ్బారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఈ మీడియా కాన్ఫరెన్స్ ఎవరైతే అటెండ్ అయ్యారో మిత్రులందరికీ కూడా ఈ మెడికల్ కిట్ ఒకటి, ఈ కరోనా కిట్ ఒకటి ఇస్తున్నారు మా అడిషనల్ డైరెక్టర్ గారు. వారి చేతుల మీదుగా తీసుకొని దాన్ని యూజ్ చేస్తూ మనం కూడా చాలా సేఫ్గా ఉండాలని అందరికి కోరుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.